సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విజయవాడ డివిజన్ పై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దాంతో రైల్వే అధికారులు ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 105 రైళ్లను రద్దు చేశారు. 5 రైళ్లను దారి మళ్లించారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎడ్విన్ అంటున్నారు. విజయవాడ రైల్వే డివిజన్ ఏడీఆర్ ఎడ్విన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే విజయవాడ డివిజన్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన పరిస్థితి ఉంది. అదే సమయంలో మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే ఈ విషయాల మీద మనతో పాటు మాట్లాడేందుకు రైల్వే అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా మనకి విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం ఎన్ని రైళ్లను రద్దు చేశారు, ఎన్ని డైవర్షన్ పెట్టిన పరిస్థితి ఉంది? అవునండి, ఇప్పుడు టోటల్ అలర్ట్నెస్గా మేము ఉన్నాము. 121 ట్రైన్స్ క్యాన్సిల్ చేసామండి మొదటి ఇనీషియల్గా. బట్ పరిస్థితిని మేమంతా హ్యాండిల్ చేయడం వల్ల 16 ట్రైన్స్ రిస్టోర్ చేసాము. అంటే ప్రస్తుతం 105 ట్రైన్స్ మాత్రమే క్యాన్సిలేషన్లో ఉన్నాయి. డైవర్షన్స్ 5 చేసాము, రీషెడ్యూలింగ్ 17 చేసామండి. ఇది హ్యాండిల్ చేయడానికని, పరిస్థితి హ్యాండిల్ చేయడానికని చెప్పి ప్రతి మేజర్ స్టేషన్స్ దగ్గర కూడా మా రైల్వే అఫీషియల్ మెషినరీ అండ్ మెకానిజం వీ హ్యావ్ కెప్ట్ దెమ్ ఆన్ అలర్ట్. అదేవిధంగా బ్రిడ్జ్ స్పాట్స్ అవ్వండి, లేకపోతే రైల్వే ఎఫెక్టివ్ ట్యాంక్స్ ఇలాంటి దగ్గర అంతా మేమంతా పెట్రోలింగ్ చేస్తున్నామండి 24 అవర్స్. అంతేకాకుండా ఆల్ మేజర్ స్టేషన్స్లో కూడా 24 అవర్స్ వార్ రూమ్స్ హెడెడ్ బై వెరీ సీనియర్ ఆఫీసర్స్ మేము పెట్టామండి. సో ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ టు హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. ఈరోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ క్రాస్ చేయొచ్చు సైక్లోనిక్ స్టార్మ్. బట్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్. డిఫరెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాము. ప్యాసింజర్స్కి అనుకూలంగా ఉండని కౌంటర్స్ కూడా ఓపెన్ చేసామండి. వీఆర్ రెడీ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీ టు హ్యాండిల్ ఇట్. సరే, ఇప్పుడు తుఫాను తీరం దాటిన సమయంలో భారీగా గాళ్ళు, వర్షం కూడా నమోదయ్యే పరిస్థితి ఉంది. ఆ సమయంలో అంటే ఈ రైల్వే ట్రాక్ల వద్ద ఎక్కడైనా సరే కూడా పట్టాలు కొట్టుకుపోయే పరిస్థితులు కూడా అట్లాంటి చోట్ల అంటే సిబ్బందికి ఎలాంటి సూచనలు చేశారు సార్? అవునండి, ఆల్రెడీ మీరు చెప్పింది కరెక్ట్. వల్నరబుల్ లొకేషన్స్ అని మన ఇండియన్ రైల్వే హిస్టరీలో మేము బుక్స్లో ఉంచుకుంటామండి. ఈ వల్నరబుల్ లొకేషన్స్ అన్నిట్లో స్టేషనరీ వాచ్మెన్ పెడతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవసరమైన దగ్గర ఈవెన్ సీసీటీవీస్ కూడా ఉంచుతామండి. ప్లస్ పెట్రోలింగ్ ప్రతి ట్రైన్లో కూడా ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ దే విల్ బీ డూయింగ్ ది ఇన్స్పెక్షన్ అలాంగ్ ది ట్రైన్ ఇన్ ది ఇంజిన్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఎప్పుడు అలర్ట్గా ఉంటాము. ప్లస్ ఈ బ్రిడ్జెస్ దగ్గర వాటి దగ్గర మాత్రం స్టాండర్డ్ అరేంజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సీ ది సేఫ్టీ ఆఫ్ ది బ్రిడ్జెస్ అండ్ ఆల్. ఇప్పుడు అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో మాత్రం ఎడిషనల్ మెషినరీ మెకానిజం ఆఫీసర్స్ని పెట్టామండి. అంటే ఈ రైళ్లు ఏదైతే రద్దయిన రైళ్లు ఉన్నా కేవలం ఈ రోజైనా, రేపు కూడా కొనసాగు అంటే 28, 29 కూడా ఉన్నాయి సార్? ఓన్లీ 28వ తేదీ ఒకటేనా? అప్ టు 31st వరకు మేము ప్లాన్ చేసామండి. ఈరోజు కొన్ని అలాగా సపోజ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంటే క్యాన్సిలేషన్స్ తగ్గించి మామూలుగా నార్మల్ చేస్తాం. ఇనీషియల్ ప్లానింగ్ మాత్రం 31st అక్టోబర్ వరకు ప్లాన్ చేసామండి. అయితే మనం చూస్తున్నాం మొత్తం తుఫాను నేపథ్యంలో వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు రైల్వే పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పటికీ 105 రైళ్లను రద్దు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే రాబోయే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా వచ్చే 2 రోజుల పరిస్థితులను కూడా పరిశీలనలో చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్పుడున్న స్థితిగతులను అధ్యయనం చేస్తూ రైళ్ల రాకపోకలను తగ్గించడం కావచ్చు, లేదంటే రద్దయిన రైళ్లను కొన్నింటిని పునరుద్ధరించడం లాంటివి చర్యలను కూడా చేస్తాం. పూర్తి స్థాయిలో తమ సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేశామని చెప్పి రైల్వే అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.